నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, టీపీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్, మైనారిటీ జిల్లా నాయకులు ఫారూక్ జానీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందని, బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు నీలం మధు గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఆలీ పాషా, మక్బూల్, యువజన కాంగ్రెస్ నాయకులు కాయితీ రాజు, నరేష్, సత్యం, చారి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక బీసీకి కూడా సీట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ ఎక్కడ బీసీలకు ఇచ్చిన మైనం లేదు. ఈరోజు మా రేవంత్ రెడ్డి బాగా ఆలోచన చేసి మెదక్ ఎవరికి ఇస్తే బాగుంటుందని, ఒక బీసీ అభ్యర్థికి ఇస్తే మాకు మంచి పేరు వస్తాయని ఆలోచన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పులు చేయకుండా బీసీ అభ్యర్థి నీలం మధుకు టికెట్ ఇచ్చి గెలిపించాలని మమ్మల్ని అందరినీ నర్సారెడ్డి ఆధ్వర్యంలో మీరు తిరగాలని చెప్తే మేము ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఇంటింటికి పోయి చూస్తుంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ఓటేస్తామని గర్వంగా చెప్తున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలైనవి, మేము కంపల్సరీ వేస్తాం, మీరు చెప్పనక్కర్లేదు, మేము కాంగ్రెస్కి ఓటేస్తామని మాకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు. ఇది మాకు బాగా ఆనందం కలిగిస్తుంది, సంతోషం కూడా కలిగిస్తుంది. మేము ముందు వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా మాకు అడ్డొచ్చి దారిలో ఎక్కడ నిలబడితే అక్కడ వచ్చి మేము కాంగ్రెస్కి ఓటేస్తామన్నా, మీరు టెన్షన్ పడద్దు, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎలా చేసినామో రాహుల్ గాంధీని కూడా ప్రధాని అయ్యేటట్టు నీలం మధును గెలిపించి పార్లమెంట్ పంపిస్తామని ప్రజలు ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే, మేము అందరితో మాకు పోటీ కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్తో కూడా అస్సలకే పోటీ లేదు. అవి కూరలు పీకిన పాములు, ఆ పాములను చచ్చిన పాములు మేము చంపమని చెప్తున్నాము. మేము మీ జోలికి మేము రాము, మీ అంతా మీరే సస్తారు, మీ ముహూర్తం దగ్గర పడ్డది, మీ పని అయిపోయిందని చెప్తున్నాము. ఇకపోతే ఇంకొకరు నరేంద్ర మోదీ పంపిన చెంచాలు ఉన్నారు, 4-5 కులమతాలలో పంచాయతీలు పెట్టుకుంటా, రెచ్చగొట్టుకుంటా, తిరుగుకుంటా, కాలం గడుపుకుంటా, పద్ధతి గడుపుకుంటా మా కార్యకర్తలను బెదిరిస్తున్నారట. బెదిరిస్తే మంచిగా ఉండదు, ఖబర్దారు చెప్తున్నా. మోదీ నీ అయ్యే జాగిరి కాదు, నీ తాత జాగిరి కాదు. ఇది రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. తెలంగాణ పడగొడతాం నువ్వు పడగొట్టేది ఏం లేదు, పీకేది ఏం లేదు. మీ దమ్మున్న పని మీరు చేయండి, మా దమ్మున్న పని మేము చేస్తాం, చూద్దాం. మా ప్రజలు రేపు 13వ తారీఖున ఓటేసినాక, ఓటింపు లెక్కింపైనాక మీ పువ్వమనేటట్టు మేము ప్రజలు తీర్పిస్తామని చెప్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎవరు బెదిరించినా భయపడదు, కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని చెప్తున్నాము. మీకేమైనా ఆపద వస్తే మన నర్సారెడ్డి గారు ఉన్నారు, నర్సారెడ్డి గారు అందుబాటులో లేకపోతే మాకు చెప్తే మేము నర్సారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి విషయం ఆయనతో చర్చించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. డబుల్ బెడ్రూమ్లు రాని వారు ఎవరైనా ఉంటే మీరు కంగారు పడద్దు, లాటరీలో వెళ్ళలేదని బాధపడద్దు. మళ్ళీ ఇంకొకసారి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో వెరిఫై చేసి దాని వాళ్ళకి అందరికీ స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టిపించే బాధ్యత మాదని చెప్తున్నాము. ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ కానీ, వీడో భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాకపోతే మా దృష్టి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా మరి 15వ వార్డులో మరి ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం మదన్న మరి బీసీ ముదిరాజు బిడ్డ. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి నీలం ముదిరాజు గారిని, బీసీ బిడ్డను గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో 6వ గ్యారెంటీ కూడా మరి 15th ఆగస్టు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తాం అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం, మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎంతోమంది నిరుపేదలు మరి గజ్వేల్ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. మరి స్థలం ఉండి కూడా మరి నిర్మాణం చేసుకుందామంటే
డబ్బులు ఇవ్వని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉండే. మరి ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టియలేని పరిస్థితి, మరి స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకుందామంటే కూడా కట్టియలేని పరిస్థితి. మరి గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పేరిట కొన్ని వందల ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మన నీలమదన గెలిస్తే ఖచ్చితంగా మరి స్థలాలు ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కట్టుకుంటే. అదే ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇల్లు లేని నిరుపేదలకు కూడా మరి ఇళ్ల స్థలాల కొరకు కూడా ఖచ్చితంగా మేము మన నర్సారెడ్డి గారి నాయకత్వం